దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్టు చేయడంతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆప్ కార్యకర్తలు, నేతలు తమ అధినేతకు అండగా రోడ్లపైకొచ్చారు. ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి 21వ తేదీ రాత్రి అరెస్టు చేశారు. సెర్చ్ వారెంట్ తో సాయంత్రం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. 2 గంటల పాటు ఆయనను విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరెస్టు విషయాన్ని కేజ్రీవాల్ భార్యకు ఈడీ అధికారులు తెలిపారు. ఇంటి నుంచి ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్ అరెస్టుతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టు కాకుండా మినహాయింపు ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి ఆయనను విచారించి ఆపై అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి తరలించారు. అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీ రాత్రంతా ఈడీ కార్యాలయంలోనే గడిపారు. రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈడీ అరెస్టు చేసినప్పటికీ అరవింద్ కేజ్రీవాలే తమ ముఖ్యమంత్రి అని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి మర్లెనా స్పష్టం చేశారు. సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని వెల్లడించారు. ఢిల్లీ సర్కార్ను కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని అతిషి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమ పిటిషన్ను అత్యవసర ప్రాతిపదికన విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్టు అక్రమమని ఆక్రోశించారు. కేజ్రీవాల్ అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందే అరెస్టు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. కేజ్రీవాల్ కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని, ఆయనను టచ్ చేయడం ఎవరి వల్ల కాదని రాఘవ్ చద్దా ట్వీట్ చేశారు. ఆ ప్రభుత్వాలు కొనసాగుతున్న ఢిల్లీ, పంజాబ్లలో జరిగిన అద్భుతమైన పనుల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారని, ఆయన శరీరాన్ని అరెస్టు చేయగలరేమో కానీ ఆయన ఆలోచనలను, సిద్ధాంతాలను అరెస్టు చేయలేరంటూ రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయనను అరెస్టు చేస్తే జైలు నుంచి ఢిల్లీని పరిపాలన చేస్తారని స్పీకర్ తేల్చి చెప్పారు. కేసు విచారణకు కోర్టు అంగీకరించినప్పటికీ ఈడీ ఎందుకు ఇలా వ్యవహరిస్తోందని నివాస్ గోయల్ సందేహం వ్యక్తం చేశారు. మనీష్ సిసోడియాను గత ఏడాది అరెస్టు చేసిన ఈడీ ఇప్పటి వరకు ఆయనపై చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. తమకు ఇది చిన్న ఎదురు దెబ్బ. అయినా పార్టీ మరింత బలపడుతోంది. అరెస్టు తర్వాత సీఎం కేజ్రీవాల్ రాజీనామా చేయొద్దని పార్టీ ఎమ్మెల్యేలందరూ నిర్ణయించారు. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని నివాస్ గోయల్ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. దేశంలో అసమ్మతిని అణచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతమొందించేందుకు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భయపడుతున్న నియంత ప్రజాస్వామ్యాన్ని
చంపేయాలనుకుంటున్నాడంటూ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. మీడియాతో సహా అన్ని సంస్థలను స్వాధీనం చేసుకోవడం, పార్టీలను విచ్ఛిన్నం చేయడం, కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేయడం, ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేసిన పైచాచిక శక్తికి సరిపోవడం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం కూడా ఒక సాధారణ విషయమైందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ స్పందించింది. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్టు చేశారని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ అణచివేతకు ఈడీ, సిబిఐలు ప్రధాన సాధనాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, రాజకీయ ప్రతీకారమే వారి ఏకైక ఉద్దేశమని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. కాగా ఇదే కేసులో కేటీఆర్ సోదరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను కూడా విచారిస్తున్నారు. బీఆర్ఎస్ తో సహా సీఎం కేజ్రీవాల్ అరెస్టును పలు పార్టీలు ఖండించాయి. కాంగ్రెస్, డీఎంకే, అన్నా టీఎంకే, సమాజ్వాదీ పార్టీతో పాటు పలు విపక్ష పార్టీలు కేజ్రీవాల్ అరెస్టును తప్పుబట్టాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడం రాజకీయ కక్ష సాధింపేనని ఆయా పార్టీలు వ్యాఖ్యానించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ బలపడుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ పలు పార్టీల నేతలు బీజేపీపై మండిపడ్డారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని